ఇక అలాగే యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే సర్వాంగ సుందరంగా ముస్తాబు కూడా అయ్యాయి. ఇదే విషయంపై బంజారాహిల్స్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నిత్య అందిస్తారు. నిత్య, ఓకే బ్రాహ్మణి, వైకుంఠ ఏకాదశి వేడుకలు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఘనంగా అయితే జరుగుతున్నాం. ఈ రోజు మనం హైదరాబాద్లో ఉండే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఇక్కడికైతే వచ్చాం. మనం చూసినట్టయితే ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా అయితే వస్తున్నారు దైవ దర్శనం కోసం. ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలైతే ఇక్కడైతే భావిస్తున్నారు. సో దేవ దర్శనం కోసం అయితే ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే జనాలు అయితే చాలా మందే ఉన్నారు. సో ఇక్కడున్న జనాలతో మనం మాట్లాడి తెలుసుకుందాం. శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు విశిష్టతల గురించి తెలుసుకుందాం. సో మీకు గుడికి రావడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏడాదికి ఒకసారి వచ్చేది వైకుంఠ ఏకాదశి. సంవత్సరంలో 12 ఏకాదశి ఉంటాయి కాబట్టి ఇది ఏకాదశి చాలా పెద్దది. మీరు కూడా చూడొచ్చు. పొద్దున క్రితం 4 గంటల నుంచి జనాభా అంటే కంటిన్యూస్గా ఒక టైం ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా చాలా భక్తి భావంతో పూజ జరుగుతుంది. భక్తులు వస్తున్నారు. ఇంకా గుడి కమిటీ కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేసింది. ఇంకా ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ పర్టికులర్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికెప్పుడు చెత్త సాఫ్ చేస్తున్నారు. మీ జనాభా చూడొచ్చు. చాలా ఆనందంగా చాలా మంది ఖుషితో వచ్చి ఆ ప్రభువారిది ఆశీర్వాదం తీసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనం చూసాం ప్రజల ఇక్కడ ఉన్న పూజని తెలుసుకొని ఈరోజు శ్రీ వైకుంఠ ఏకాదశి ఇంపార్టెన్స్ అయితే తెలుసుకుందాం రండి. సార్, వైకుంఠ ఏకాదశి గురించి చెప్తారా? వైకుంఠ ఏకాదశి గురించి చెప్తారా? వైకుంఠ ఈరోజు గుడికి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తుంటారు ఆలయానికి? నేను ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వస్తానండి. అంటే ఎవ్రీ వీక్ అంటే నేను మామూలుగా హనుమాన్ టెంపుల్కి వెళ్తాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి వలన ఇక్కడికి వచ్చింది. చాలా బాగుందండి. చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. లోపల కూడా బాగా చేశారు. నా దర్శనం చాలా నాకు ఫ్రీ దర్శనం. ఇక్కడైతే మనం చూస్తున్నాము ఇంకా జనాలు అయితే దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదనే చెప్పాలి. గుడి కూడా చాలా గొప్పగా అలంకరణ చేసిన విధానం అయితే మనం చూస్తున్నాము. గుడికి రావడం ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషంగా ఆనందదాయక అనిపించింది. మా ఇల్లు వెళ్ళి చూసుకున్నాం. నేను మా అమ్మాయితో చక్కగా దర్శనం చేసుకున్నాం. 365 రోజులు దేవుడికి దీపారాధన చేసి ముగ్గు వేసి 30 ఏళ్ల నుంచి సేవ చేస్తుంది. వైకుంఠ ఏకాదశి గురించి గొప్పతనం గురించి చెప్తారా? మా అమ్మాయి బాగా ఏకాదశి అని అంటే 3 దేవతలు ఇవాళ వైకుంఠంలో ఉండే స్వామివారిని దర్శించుకునే రోజు. ఆయన ఉత్తర ద్వాదర్శనం అంటే మన శరీరానికి ఉత్తరమే తలకాయి. దీనిలో మన జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి. మన జీవన విధానం ద్వారా ఆ భగవంతుడిని ఈ జ్ఞానంతో ఆ భగవంతుడిని చేరటమే ఇవాళ రోజున యొక్క ప్రాముఖ్యత. అయితే చూసారు కదా, ఈ రోజు దేవుడి దర్శనం తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ప్రజలైతే ప్రతి సంవత్సరం ఈ రోజు ఏకాదశి నాడు గుడికి వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇలాగే ప్రతి ఒక్కరు జనాలు చూస్తుంటే వస్తూనే ఉన్నారు. సో ఇలాగే ఎలా అనిపించింది గుడికి రావడం? మంచిగా అనిపించింది. ఓకే, ఈరోజు చూస్తున్నారు కదా. ఓకే బ్రాహ్మణి, ఇక్కడైతే మనం చూస్తున్నాం జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా ఈ రోజుతో ఇక్కడ జనాలు అయితే కిరికిలాడుతున్నారు. జనాలతో ఆలయంలో పొద్దు నుంచి ఉదయం నుంచి భక్తులు అయితే రావడం అయితే జరుగుతూనే ఉంది. మనం చూసినట్టయితే 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీలోంచి ఎగ్జిట్లోంచి జనాలు అయితే వస్తూనే ఉన్నారు. లోపల కూడా దర్శనానికి చాలా మంది ఉన్నారంట. దేవుడు అలంకరణ కానీ అన్ని చాలా బాగా చేశారని అయితే ఇక్కడ ప్రజలు అయితే మెచ్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగానే జరుగుతుందని మన వీళ్ళ చెప్పే విధానం బట్టి తెలుస్తోంది.
సో అయిపోయిందా? ఇక్కడైతే జనాలు అయితే వస్తూనే ఉన్నారు.